ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 17 మంగళవారం. ఈరోజు మాఘ అమావాస్య సాయంత్రం వరకు ఉంది. ధనిష్ఠ నక్షత్రం రాత్రి వరకు ఉంది. పితృతర్పణాలు ఇవ్వడం, పితృదేవతార్చన చేసుకోవడం వల్ల ఈ అమావాస్య రోజున మంచి ఫలితాలను, పితృదేవతల ఆశీస్సులను పొందవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున దశమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు, వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి ఫలితాలను, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషాన్ని అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనల్లో ఒక్క విషయం కలిసి రాదు. ఒక రకమైనటువంటి అశాంతికి, నిరాశకు గురయ్యే వాతావరణం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకి సానుకూల ఫలితాలు వస్తాయి. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని, తండ్రి ఆరోగ్యాన్ని కూడా ఆనందంగా మీరు చవి చూస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని బాగా సాగుతాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యములో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. భూవాహన సమస్యలు కూడా మీకు ఇబ్బందిగా మారుతున్నాయి. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు పేదలకి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. దశములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టాలు, కుటుంబంలో అశాంతి, అసౌకర్యాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదలకి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యములో శని సంచారం వల్ల జన సహకారంతో పాటు జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కూడా జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంటుంది. సప్తములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, జన సహకార లోపము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.
ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున షష్టమములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఒక విషయంలో సునాయాసంగా ఎదుర్కొని మంచి అభివృద్ధిని, లాభాలని అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. సప్తంలో శని సంచారం వల్ల జన సంబంధాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి అవకాశాలను, విజయాలను చేజిక్కించుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్త పారాయణం చేసుకోండి. మినుములను పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో మీరు విజయాలను సాధిస్తారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది కార్యక్రమాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. మీ ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అష్టమంలో గురువు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల సహకారంతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రాజిస్తారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. సప్తములో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరగడం, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం, ఉన్నత విద్యకు వారు వెళ్ళడం, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. సంతోషకర వాతావరణం ఉంది. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. తృతీయములో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, వ్యాపార నష్టాలు, సమాజంలో ఇబ్బందికర పరిస్థితులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మీకు కూడా అనారోగ్య సమస్యలు, తండ్రికి కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ మంగళవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆదాయం అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అందుకుంటారు.
పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, ఆలోచనలు కలిసి వస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల జన సహకార లోపం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదలకు దానం చేయడం వల్ల సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు, లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అనుకూలత కనిపిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారము, కుటుంబ సౌఖ్యము, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు పనిచేయాల్సి వస్తుంది, మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. చందనపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.